ఓకే. సైమన్ గారు కొత్త వాళ్ళు. సో అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్. సో ఈ రోజు మనము వెబినార్ లో కొత్త వాళ్ళు, పాత వాళ్ళు చాలా మంది కలుసుకుంటున్నాము. అయితే ఈ వెబినార్ ఏంటి? ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ అంటే ఏంటి? ఈ సైబర్ క్రైమ్స్ గురించి ఓన్లీ అవేర్నెస్ ఇస్తారా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు రైజ్ అవుతూ ఉంటాయి. అయితే మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ మెయిన్ మోటో ఏంటి? వాల్యూ బేస్డ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ని అందరికీ కూడా అందుబాటులో అందించడానికి ఆల్మోస్ట్ 20+ సర్వీసెస్ ఇస్తున్నారండి. అందులో ఈ ఆన్లైన్ క్లాసెస్ ఒకటి. దాంతో పాటుగా ఇది ఒకటే సరిపోదు, స్కిల్స్ డెవలప్ అయితే సరిపోదు. సో ప్రతి టాపిక్ మీద అవేర్నెస్ ఇద్దాము. అందుకనేసి ఒక్కొక్క స్పీకర్ ని తీసుకొచ్చి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్, ఒకసారి హెల్త్ రిలేటెడ్, ఒకసారి కిడ్స్ రిలేటెడ్, ఒకసారి వెల్త్ రిలేటెడ్, ఒకసారి సైబర్ క్రైమ్స్ రిలేటెడ్. సో ఇట్లా రకరకాలుగా, అంటే సోషల్ అవేర్నెస్ కానివ్వండి, పర్సనల్ డెవలప్మెంట్ కానీ, ఇలాంటివన్నీ తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి అని చెప్పేసి వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా వర్క్ షాప్స్ అండ్ వీకెండ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మనకి నెక్స్ట్ ఈ 11th నుంచి వీకెండ్ క్లాసెస్ కూడా మొదలవుతాయి. ఈ జాబ్స్ చేసే వాళ్ళకి ఎవరికైతే ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఉన్నారు, బట్ వాళ్ళు కూడా ఏదన్నా ఒకటి నేర్చుకుందాము, సో అలాంటి అవకాశం కల్పించడానికి బయటకు వెళ్లకుండా చక్కగా ఇంట్లో నుంచే నేర్చుకునేటట్టు వీకెండ్ క్లాసెస్ కూడా డిజైన్ చేశాము. అంతేకాకుండా వర్క్ షాప్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేస్తున్నాము. అండ్ అవన్నీ కూడా చక్కగా ప్రతి వీక్ కూడా మంచి మంచి వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇవి అందరికి మన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ లో ఈ ప్లాట్ఫామ్ అనేది లైక్ పర్టికులర్ యూత్ కి లేదా పర్టికులర్ ఉమెన్ కి అలా కాదు, అందరికీ ఉపయోగపడేటటువంటి ఒక మంచి ప్లాట్ఫామ్. సో సింపుల్, దీనికి ఏం చేయాలి అంటే మీరు జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ అయ్యారు అంటే బుక్స్ చదువుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్స్ చేసుకొని వీకెండ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. అంతేకాకుండా కొత్త పరిచయాలు, కొత్త స్కిల్ డెవలప్మెంట్, వీటన్నిటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో మాకు స్టూడెంట్స్ ఓన్లీ తెలంగాణ, ఆంధ్ర అని మాత్రమే కాదు, ఈవెన్ అబ్రాడ్ స్టూడెంట్స్ ఉన్నారు, పూణే నుంచి ఉన్నారు, ఛత్తీస్గఢ్ నుంచి ఉన్నారు, పంజాబ్ నుంచి ఉన్నారు. సో వీళ్ళందరూ ఏమంటారంటే ఫ్రీ గురుకుల్ మాకు ఇంకా లేట్ గా పరిచయం అయింది, ఇంకా త్వరగా పరిచయం అయింటే ఇంకా మంచి మంచి నేర్చుకునే వాళ్ళము. సో ఇప్పుడు బెటర్ లేట్ దాన్ నెవర్ అని చెప్పేసి నేను ఫ్రీ గురుకుల్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మా టీచర్ చెప్పారండి. ఆ రోజు నుంచి నేను అది గుర్తు పెట్టుకున్నాను. సో ఇది మీ అందరికీ కూడా ఖచ్చితంగా వర్తిస్తుంది. సో లేట్ అయ్యాము, ఇప్పుడేం నేర్చుకుంటాము, ఇప్పుడేం స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, లేదు, చక్కగా మీరు అనుకోవాలి కానీ ఏదైనా నేర్చుకోవచ్చు ఇక్కడ. హెల్త్, వెల్త్, బ్యూటీ, ఫ్యాషన్, స్పిరిచువల్, డివోషనల్, చిల్డ్రన్స్ కి సంబంధించి ఇప్పుడైతే బ్లాక్ బస్టర్ లాగా చక్కగా మంచిగా చిల్డ్రన్స్ కి మంచి మంచి క్లాసెస్ డిజైన్ చేశాము. సో చాలా బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఫ్రీ గురుకుల్. జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా ఇస్తున్నాను. బట్ ఒక్కసారి మీరు క్లాస్ జాయిన్ అయ్యారు అనుకోండి, ఇంకా డెప్త్ తెలుస్తుంది. ఒకసారి మీరు జాయిన్ అయితే అస్సలు వదిలిపెట్టరు. ఇది నా మాటలు కాదు, రీసెంట్ గా ఆనంద వేదిక జరిగింది. అందులో మా స్టూడెంట్స్ చెప్పినటువంటి మాటలు విని మాకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఇది. అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎంతో మంది లేడీస్ బాగా నేర్చుకున్నారు, ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేశారు. జెంట్స్ అయితే పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అని కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, తర్వాత వీడియో ఎడిటింగ్, తమ్నేల్, ఇలాగా రకరకాలుగా క్లాసెస్, 100+ కోర్సెస్, డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్, డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో చక్కగా అందించామండి. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ మనకు అందించిన ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్ కి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, సో ఈ రోజు మనము వెబినార్ లోకి వెళ్ళిపోదాం. సో అయితే ఆల్మోస్ట్ ఎవరైనా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డిజిటల్ మీడియాని యూజ్ చేస్తున్నారు. చేతిలో మొబైల్ ఫోన్, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు మొబైల్ ఫోన్ వాడుతున్నారు. కానీ ఒక చిన్న క్లిక్ తో లైఫ్ నే స్పాయిల్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే మనీ పోగొట్టుకోవడం కానివ్వండి, ఆ స్కామ్ కి గురవ్వడం కానివ్వండి, తర్వాత ఓటీపీ వస్తే చెప్పేయడం కానివ్వండి, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే అవేర్నెస్ లేక. సో మాధవ్ రెడ్డి సార్ మనకి ఆల్మోస్ట్ 2+ ఇయర్స్ నుంచి బాగా పరిచయస్తులు. అండ్ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్, ప్రికాషన్స్, ప్రివెన్షన్స్, వీటి గురించి
పెద్ద పెద్ద సంస్థల్లో కూడా సర్వీసెస్, ఐ మీన్ టు సే, కోచ్ ఇస్తున్నారండి. అంటే ఎలా ప్రికాషనరీగా ఉండాలి ఏంటి అని. సో సార్ వచ్చేసి బీటెక్ చదివారు. దాంతో పాటుగా ఆ, జీరో బడ్జెట్ అని చెప్పేసి స్టార్ట్ చేసి ఈ రోజు ఆల్మోస్ట్ ఎన్నో వేల మందికి, ఎన్నో కార్పొరేట్ సంస్థలకి, ఎన్నో అకాడమీస్ కి, పోలీస్ అకాడమీస్ వాటిల్లో కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ మంచి ఒక గివ్ బ్యాక్ టు సొసైటీలో సార్ కూడా ఒక మంచి పాత్ర పోషిస్తూ ఇవన్నీ అందరికీ తెలియజేస్తున్నారండి. సో మనం లేట్ చేయకుండా సార్ని పిలిచేద్దాము. సో మాధవ్ రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్ టు ఫ్రీ గురుకుల్. థ్యాంక్ యూ మేడం. సో అండ్ ఇంకోటండి, సార్ సెషన్స్ అనేది రెగ్యులర్ గా కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ నిజంగా ఇంత కండక్ట్ చేసినా, ఇంత ప్రివెన్షన్స్ చెప్తున్నా, ఇంకా ఇంకా కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నారు. సో వినగా వినగా మనకి దాన్ని బాగా అర్థం చేసుకొని లైఫ్ లో ఇంప్లిమెంట్ చెయ్యాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. సో మీరందరూ కూడా ఉపయోగించుకోండి. అండ్ డౌట్స్ ఏమన్నా ఉంటే చాట్ బాక్స్ లో మేడం మీ మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి మేడం. మీ రిలేటివ్ ఎవరో నష్టపోయింది, ఎందుకంటే దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ నో నీడ్ టు టెల్ నేమ్స్, బట్ అవునండి, చెప్పండి. మేము కూడా విన్నాము. అంటే దగ్గర సన్నిహితులే ఆల్మోస్ట్ 9 lakhs పోగొట్టుకున్నారు. జస్ట్ ఏదో జాబ్ కోసం అని ఆ, పొరపాటు పడి డబ్బులు ఇచ్చి ఇరుక్కొని ఇప్పుడు దాకా కూడా తెచ్చుకోలేకపోయినారు. అంతేకాకుండా ఇంకొక ఫ్రెండ్ అయితే జస్ట్ ఏదో మెసేజ్ వచ్చింది అని చెప్పేసి ఓటీపీ చెప్పేశారు. అప్పటికప్పుడు స్పాట్ లో 80,000 పోయాయండి. సో ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్, నేను కూడా దగ్గరుండి చూసిందనమాట. సో మీరందరూ కూడా ఇలా అవ్వకూడదు, జాగ్రత్త పడాలి. సో ఇటువంటి విషయాలు కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఈ సెషన్ కండక్ట్ చేస్తున్నాము. సో వెల్కమ్ సార్. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్స్ ఫర్ ఇంట్రడక్షన్. ఒక నిమిషం. గుడ్ ఈవినింగ్ ఆల్. ఆల్రెడీ మీరు సైబర్ నేరాల మీద సెషన్ అటెండ్ అయింటే ఎస్ అని, ఇంతవరకు ఎప్పుడు అటెండ్ కాకుంటే నో అని టైప్ చేస్తారండి. యా, మీరు ఆల్రెడీ అటెండ్ అయింటే నో అని రాయండి. సారీ, ఎస్ అని రాయండి. నేను నా ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కానీ. సో లేకపోతే ఆ, దాన్ని ఏమంటారు కూడా, అటెండ్ అటెండ్ అయితే ఎస్ అని రాయండి, లేకపోతే నో అని రాయండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. ఎందుకు అంటే అండర్స్టాండింగ్ కోసం నేను ఎవరితో మాట్లాడుతున్నాను, అండ్ దాన్ని ఏమంటారు చూడి, హౌ ఫార్ దే ఆర్ ఓకే అని తెలుసుకోవడానికి కోసము. సో సో నా నా పేరు మాధవ్ రెడ్డి. నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురము. ఏపీ రేషనల్ స్కూల్ కొడైనెల్లో చదువుకున్నాను. ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. గత 10 సంవత్సరాలుగా సైబర్ నేరాల మీద తెలంగాణ పోలీసులతో సహా ఐఐటిలోను, నేను చదువుకున్న ఎన్ఐటిలోను, ఈవెన్ డిఆర్డిఏలు మెనీ ప్లేస్లో ఇస్తున్నాం. ఈ మధ్యన 2 weeks అవుతుంది. ఎవ్రీ థర్స్డే 8 to 9 కంపల్సరీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. సో దట్ యూనో దాంట్లో ఈవెన్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా చెప్తున్నాం అన్నట్టు. ఎందుకంటే కొంతమంది ఈ ఇన్కమ్ ఆపర్చునిటీస్ గురించే సోషల్ మీడియాలో సెర్చ్ చేసి మోసపోతున్నారు అందరూ. వాళ్ళ కోసం ఏది జెన్యున్, ఏది జెన్యున్ కాదు, ఒకవేళ జెన్యున్ అయితే ఎలాంటివి ఉన్నాయి, అండ్ ఏమేమి ఎట్లా చేయొచ్చు అని చెప్పి ఎవ్రీ థర్స్డే 8 to 9. సో 1 minute. సో యాక్చువల్గా సైబర్ నేరాలు ఇట్ ఈస్ ఎ గ్రోయింగ్ థ్రెట్ ఫర్ హ్యుమానిటీ. 2014 నుంచి మాట్లాడుతున్నాను. స్టార్టింగ్లో చాలా మంది నవ్వినారు, మాకు తెలియదా సైబర్ నేరాల గురించి, నువ్వు చెప్తేనా మాకు తెలిసేది, మాకు అంత తెలివి లేదా అన్నారు. కానీ అదృష్టం దురదృష్టం తెలియదు, కానీ అలా అన్నోళ్ళే నా దగ్గరికి మళ్ళీ వచ్చి మోసపోయినాము, ఏం చేయాలా డబ్బులు అని చెప్పి రకరకాలుగా బాధపడిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎనీయో మనం ఏం చేయలేము, డబ్బులు పోకముందే ఉండాలా. సో నా నెంబర్ ఉంటుంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, దీంట్లో నా నెంబర్ కూడా ఉంటుంది. సో కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, ఎవరు బాధితులు అవుతున్నారు, అండ్ ఎందుకు బాధితులు అవుతున్నారు, వీటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, సేమ్ టైంలో
ఈ సైబర్ ప్రపంచాన్ని మన కోసం, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం ఎలా వాడుకోవచ్చు అనేది సూచాయగా ఒక 30 to 35 minutes ఆర్ 40 minutes చెప్తాము. తర్వాత మీరు క్వశ్చన్లు అడగచ్చు, ఏమైనా క్వశ్చన్లు అడగచ్చు, అండ్ 100% మీకు ఆన్సర్ చేస్తాము. సో ఇది నేను తెలంగాణ పోలీసులకి ఎస్పీ లెవెల్ ర్యాంక్కి ఇచ్చినప్పుడు కొన్ని పోస్టర్స్ కూడా తయారు చేసినాము. మీకు కావాల్సిన పోస్టర్స్ పంపిస్తాము, సాఫ్ట్ కాపీ. మీకు సంబంధించిన డిఫరెంట్ ప్లేసెస్లో పోస్ట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. లేదు మీకు ఏమన్నా తెలిసి ఏదన్నా ఫంక్షన్స్ అట్లా ఉంటే పోస్టర్స్ ప్రింట్ చేసి ఇవ్వచ్చు. ఏదో మనం జనరల్గా రిటర్న్ గిఫ్ట్ అని గాజులు, అదే ఏదో టిఫిన్ బాక్స్లో అవి ఇవి ఇస్తాం కదా, లేకపోతే లేడీస్కి అయితే ఏవో జాకెట్కి సంబంధించిన ఏవో ఇస్తారు కదా, దానికంటే ఈ పోస్టర్ ఇచ్చినారనుకోండి చాలా విలువైనది అన్నట్టు యాక్చువల్గా. సో లాస్ట్ వరకు ఉండండి, కొన్ని ఇన్కమ్ ఆపర్చునిటీస్ కూడా బ్రీఫ్గా చెప్తాము. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టేకప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫిగర్స్ చూడండి. రిటైర్డ్ జడ్జి 1.66 crores, రిటైర్డ్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ 2 crores, చార్టెడ్ అకౌంటెంట్ 5 crores, సైంటిస్ట్ 5 crores, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ 6 crores, పంజాబ్ ఐజీపీ 8 crores, రిటైర్డ్ కపుల్ 10 crores, ఎంఎన్సీ ఆర్గనైజేషన్ డైరెక్టర్ 25 crores, ఫార్మా ఎండి 25 crores, కాన్పూల్ రిటైర్డ్ కపుల్ 35 crores, ముంబై బిజినెస్ మ్యాన్ 58 crores. ఇవి వాళ్ళ ఆస్తులు కాదు, వాళ్ళ శాలరీలు కాదు, వాళ్ళు సైబర్ నేరస్తుల చేతిలో పోగొట్టుకున్న డబ్బులు. మీరు గమనించండి, పోగొట్టుకునేది అంతా చదువుకున్న వాళ్ళే. ఇంకా బాగా చెప్పాలంటే ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎవరికి పోగొట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, తెలియక పోగొట్టుకుంటున్నారు. ఎందుకు తెలియదు, ఏంటి, ఏ నేరాల్లో ఎట్లా పోగొట్టుకుంటారు అనేది మనం సూచాయిగా చెప్తాము. ఎప్పుడన్నా మీరు బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ దొంగలు ఉన్నారు జాగ్రత్త అని సీఎం వాయిస్, పిఎం వాయిస్ వినంగా ఎప్పుడన్నా విన్నారా? నాకు తెలిసి ఎవరు వినండరు. కానీ సైబర్ నేరస్తులు ఉన్నారు జాగ్రత్త అని ఏకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టరు, సీఎంలు రెగ్యులర్గా చెప్తున్నారు అన్నట్టు. మీరు కావాల్సిందే మన్ కీ బాత్లో 2-3 సార్లు చెప్పినారు అన్నట్టు ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టరు. ఈ మధ్యన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ డిజిటల్ అరెస్ట్ గురించి, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా డిజిటల్ అరెస్ట్ గురించి ఈ మధ్యన సూచాయిగా చెప్పింది అన్నట్టు. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయంటే కేవలం అవేర్నెస్ లేకపోవడం వల్ల. ఈత రాకోకుంటే నీళ్ళలో దిగకూడదు, సైబర్ నేరాల గురించి తెలియకుంటే మొబైల్ వాడకూడదు, అంతే. అంటే నేను మొబైల్ వాడుతున్నాను, నేను సైబర్ నేరాలకు గురి కాలేదంటే అదృష్టం, ఇంతవరకు మీరు సైబర్ నేరస్తుల పరిధిలోకి రాలేదంతే. సో ఈ సైబర్ నేరాలు ఎట్లుంటాయంటే ఒక సునామీ, ఒక కరోనా, ఒక సైక్లోను, ఒక ఎర్త్క్వేక్, జంక్ ఫుడ్, డ్రగ్స్, ఎయిడ్స్, క్యాన్సరు, ఇవన్నీ మడతపెట్టి 1,00,000తోనో 1,00,00,000తోనో మల్టిప్లై చేస్తే సైబర్ నేరాలకు తక్కువే అవుతాయి అన్నట్టు. ఎందుకంటే సంవత్సరానికి 22,845 కోట్లు అఫీషియల్ ఫిగర్స్ నేను చెప్పేది. అన్అఫిషియల్ ఫిగర్స్ 1,00,000 కోట్ల పైనే ఉండొచ్చు. ప్రపంచవ్యాప్తంగా 37 లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు జనాలు. ఏవి అన్అఫిషియల్ ఫిగర్స్ ఎంతైనా ఉండొచ్చు. మీ దగ్గర ఎన్ని అప్లికేషన్లు ఉంటే మొబైల్లో అన్ని ఉరితాళ్ళు ఉన్నట్లే. అది మంచి అప్లికేషన్లా, చెడు అప్లికేషన్లు అనేది పక్కన పెట్టండి. అవి తాడు అంటే కరెంటు వైర్ మాదిరే. కరెంటు మీరు మంచిగా పట్టుకున్నారా, చెడుకు పట్టుకున్నారా అనేది పక్కన పెడితే షాక్ కొడుతుంది. అట్లనే మీ అప్లికేషన్లే మిమ్మల్ని ముంచేస్తాయి అన్నట్టు. ఎందుకంటే మీరు అప్లికేషన్లు ఇచ్చే పర్మిషన్లు కావచ్చు, మీరు అప్లికేషన్లు మీద హ్యాక్ అయితే మీ అకౌంట్ను అన్ని ట్రేస్ చేసి లూటీ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మీరు ఏ అప్లికేషన్లు వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు అనేది తెలియకోకుంటే చాలా చాలా ఇబ్బంది పడతారు అన్నట్టు. సో మనము మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం. ఎక్కడైనా సైబర్ నేరాల గురించి చెప్పినారా? సైబర్ నేరాల గురించి ఎవరన్నా డిస్కస్ చేసినారా? ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, వీధిలో కానీ, సమాజంలో కానీ. ఇవన్నీ ఒకసారి కరెంట్ షాక్ కొట్టింది, జీవితాంతం తగలడు. కంపగుచ్చుకుంది, ఓకే చెప్పులు వేసుకొని పోతారు, లేకపోతే కత్తి, అట్లనే. సో ఎందుకు చెప్తున్నానంటే వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే లైఫ్లు కూడా పోతాయి. ఎట్లా లైఫ్లు పోతాయి ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈ మొబైల్ ఎట్లాంటిదంటే ఒక చిన్న విషయము, ఇది చాలా క్లోజ్ ఫ్రెండ్, డెడ్లీ ఎనిమీ. క్లోజ్ ఫ్రెండ్ ఎట్లా? సేమ్ మన క్లోజ్ ఫ్రెండ్ మనకి ఎంతైనా హెల్ప్ చేస్తాడు కదా, అట్లా క్లోజ్ ఫ్రెండ్ అన్నట్టు. డెడ్లీ ఎనిమీ ఎట్లా? ఒక శత్రువు ఉంటాడు, వాడు ఎంతకైనా మనల్ని తెగించి మనల్ని హత్య కూడా చేసేంత రకం అన్నాడు. ఈ మొబైల్ అలాంటిదే. మీరు వాడుకుంటే చాలా క్లోజ్ ఫ్రెండ్, వాడుకోలేకపోతే డెడ్లీ ఎనిమీ. ఎంత అంటే
ఈ మొబైల్ కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసురాస్త్రం. మీరు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా మీకే తెలియదు. సో మీకే తెలియాలి. అది తెలుసుకున్న వాళ్ళే దాన్ని బట్టి వాడతారు. సో ఎక్కువ భాగం భస్మాసురాస్త్రంగా వాడుకుంటున్నారు. నేను ఒక 3 క్వశ్చన్లు అడుగుతాను. నాకు ఆన్సర్ ఇమీడియట్గా కొంత స్పీడ్గా చెప్పండి. 3 క్వశ్చన్లు అడుగుతాను, స్పీడ్గా చెప్పండి ఆన్సరు. సో ఏంటి అంటే ఆ, ఈ 3 క్వశ్చన్లు ఏంటంటే, ఇది ఒక చాకు, ఇది చాకు కనిపిస్తుంది కదా. సో వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? మీరు టైప్ చేయండి. వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? మీరు టైప్ చేయండి ఫాస్ట్ ఫాస్ట్, సో దట్ విల్ మేక్ ఇట్. చాట్లో ఫాస్ట్గా రిప్లై అయ్యండి. వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? ఓకే. డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? డైరెక్ట్ మెసేజ్ ఇచ్చినారు. ఓపెన్ మెసేజ్లు పెట్టండి మేడం. ఐ థింక్ ఓపెన్ మెసేజ్లు పెట్టండి. ఎవరి వన్, ఎవరి ఇన్ మీటింగ్. ఓకే. వంట మనిషికి ఇస్తే ఏం మేడం ఓపెన్ మీటింగ్ పెట్టండి అందరికీ, సో దట్ డైరెక్ట్. పెట్టాను సార్, పెట్టాను. ఓకే ఓకే. సో ఓకే, డాక్టర్కి వంట మనిషికి ఇస్తే వెజిటబుల్ కట్ చేస్తారు. డాక్టర్కి ఇస్తే ఫాస్ట్ ఆపరేషన్. ఓకే. నేరస్తునికి ఇస్తే ఏం చేస్తారు? నేరస్తునికి ఇస్తే ఏం చేస్తారు? మీ పార్టిసిపేషన్ ఉండాలి. మీ పార్టిసిపేషన్ ఉంటేనే కొంత స్పీడ్ అవుతుంది. ఓకే మర్డర్. అగైన్ అగైన్ క్వశ్చన్ అడుగుతున్నాను. వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? క్వశ్చన్. సో డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు చెప్పండి. డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? సో చాలా మంది రిప్లై ఇస్తున్నారు, మీరు కూడా ఇవ్వండి. డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? ఆపరేషన్. ఓకే. నేరస్తునికి ఇస్తే ఏం చేస్తారు? నేరస్తునికి ఇస్తే ఏం చేస్తారు? ఓకే. సో ఇప్పుడు వంట మనిషికి ఇస్తే వెజిటబుల్ కట్టింగ్ చేస్తారు, డాక్టర్కి ఇస్తే ఆపరేషన్ చేస్తారు, నేరస్తునికి ఇస్తే మర్డర్ చేసినారని ఎవరెవరైతే ఆన్సర్ చేసినారో, ఒకవేళ ఆన్సర్ చేయకుండా మనసులో పెట్టుకొని మనసులో అనుకున్నారో, వీళ్ళందరూ 100% సైబర్ నేరాలకు గురవుతారు. ఈ రోజు కాకుండా రేపు గురవుతారు. నేను బాండ్ పేపర్ మీద రాపిస్తాను. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఒక 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 గ్లాసు, ఇదే గ్లాస్ తీసుకోండి, ఇదో గ్లాస్ కొండి. వంట మనిషికి ఇస్తే ఏం చేస్తారు? కాఫీ తాగుతారు. ఓకే. డాక్టర్కి ఇస్తే ఏం చేస్తారు? కాఫీ తాగుతారు. నేరస్తునికి ఏం చేస్తారు? కాఫీ తాగుతారు. అట్లనే కత్తిని కత్తిలక వాడతారని చెప్పాలి. కత్తికి వృత్తికి ఏం సంబంధం ఉంది చెప్పండి? ఈ సైబర్ నేరస్తులు ఇలానే మిమ్మల్ని మంచిగా మాట్లాడి వాళ్ళకు తగ్గట్టు మిమ్మల్ని ప్రిపేర్ చేసుకొని తర్వాత ఒక్కటేసారి మటాచ్ చేస్తారన్నట్టు. సో కత్తికి వృత్తికి సంబంధం లేదు. సో ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఆ వస్తువు పర్పస్ ఏంది, ఆ పర్పస్ గురించి వాడతారనల్లా. అంటే ఆ, ఎవరో నేరస్తుడు వంట వండుకోడా, వెజిటబుల్ కట్ చేసుకోడా నేరస్తుడు? అట్లయితే ఎన్ఐటి వరంగల్లో ఒక డాక్టర్, మాకు అంటే డాక్టర్ ఉన్నాడు మాకు. నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మా ప్రొఫెసర్ మాధవరావును కత్తితో పొడిచి చంపినాడు. మళ్ళీ డాక్టర్ కదా, ఆపరేషన్ చేయాలి కదా, ఎందుకు చంపినాడు? సో కత్తికి వృత్తికి సంబంధం లేదు. అట్లనే మొబైల్ని మొబైల్ లెక్క వాడుకోవాలి. సో మొబైల్ని మొబైల్ లెక్క వాడుకోకుండా రీల్స్ చూసుకుంటూ తిట్టుకుంటూ ఏవేవో చేసుకుంటున్నారనుకోండి, మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరు. ఎవ్వరు కాపాడలేరు, నేను చెప్తున్నా కదా. మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ మీకు సంబంధం లేని విషయాల మీద మీరు కామెంట్ చేస్తున్నారు అంటే, నేను ఎక్కువ కామెంట్లు చదువుతుంటాను, ఎంత వరస్ట్గా ఉన్నారు జనాలని తెలుసుకోవడానికి అన్నట్టు, వాళ్ళ అవగాహన రాహిత్యం కోసం, లేకపోతే గలీజ్ లాంగ్వేజ్ ఎంత వాడుతున్నారని చెప్పి. సో మీరు ఎవరినన్నా ఇప్పుడు మనం రియల్ లైఫ్లో ఏం చేస్తామో ఆన్లైన్లో అదే చేయాలి. రియల్ లైఫ్లో మనం మన శత్రువుని కూడా తిట్టాము. ఒకవేళ తిట్టాల్సి వచ్చినా ఒకసారి తిడతాము, 24 గంటలు తిట్టాం కదా. ఆన్లైన్లో ఎవడో వీడియో చేస్తే మీరు తిట్టాల్సిన పనులు ఏముంది? విపరీతంగా తిడుతుంటారు అన్నట్టు. కొన్ని నేను ఊరికే సరదాగా చూస్తుంటాను అన్నట్టు. ఎంత అంటే నిజంగానే వాడు ఎదురుగా వస్తే అసలు తిట్టను కూడా తిట్టారు అన్నట్టు. ఉమ్. సో సో ఇక్కడ ఇక్కడ పనిముట్లు ఉన్నాయి. ఈ పనిముట్టును ఏ దాని పర్పస్ కోసం దాన్ని ఎలా వాడతామో మొబైల్ని కూడా అంతే, దాని పర్పస్ కోసమే వాడాలి. అది మీరు ఎడ్యుకేషన్ కోసం వాడుకుంటారా, ఏదైనా అప్లికేషన్ ఫిలప్ చేసుకోవడం వాడుకుంటారా, టికెట్ల బుకింగ్ కోసం వాడుకుంటారా? అంతేగాని అదేదో మొబైల్ ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉందని ఊరికి చెత్తనంతా చూసుకుంటున్నారు అనుకోండి,
ప్రపంచంలో అంతా చెత్త అంతా మీ మైండ్లోకి వస్తుంది. తర్వాత ఆ చెత్తను తీసేయడానికి మళ్ళీ సైకాలజిస్ట్ దగ్గరికి పోవాలి, లేకపోతే ఇంకోసాటికి పోవాలి. ఫైనల్గా మళ్ళా చెత్తను తీసుకోవడం, చెత్తను క్లీన్ చేసుకోవడం అన్నట్టు చాలా ఇబ్బంది అన్నట్టు. సో గేమ్స్ ఆడుతూ రకరకాలుగా మీకు కమింగ్ న్యూస్ పేపర్లో స్టార్టింగ్లో చెప్పినాను కదా, దరిదాపు ఇట్లా రకరకాల మంది నష్టపోయినారు కదా. నేనేం ఊరికే రాయలేదు, సరదాగా రాయలేదు, న్యూస్ పేపర్లో వచ్చినవి అన్నట్టు. అక్కడ చూడండి, ఎంఎన్సి కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు, వర్ధమాన్ ఎండి 7 కోట్లు, సో హైదరాబాదు కపులు 10 కోట్లు, బెంగళూరు ఐఏఎస్సి ప్రొఫెసర్ 83 లక్షలు, ఐఐటి ఇట్లా రకరకాలుగా. డాక్టర్లు అయితే మొన్న వరంగల్లో 32 మంది డాక్టర్లు 100 కోట్లు పోగొట్టుకున్నాడు. ఎర్రగడ్డలో మొన్న ఒక డాక్టర్ 14 కోట్లు పోగొట్టుకున్నాడు. కూకట్పల్లిలో ఒక డాక్టర్ 7 కోట్లు పోగొట్టుకున్నాడు. సో విపరీతంగా నష్టపోతున్నారు. ఎంత విపరీతంగా నష్టపోతున్నారంటే వాళ్ళకే తెలియదు ఎట్లా నష్టపోతున్నది. సో డబ్బుల వరకు అయితే ప్రాబ్లం లేదు, ప్రాణాలు మానాలు కూడా పోగొట్టుకుంటున్నారు. ఈ ప్రాణాలు మానాలు ఎంతవరకు పోతున్నాయంటే, ఇప్పుడు ఎవడో ఒకటి ఇంట్లో కుటుంబం పెద్ద, జనరల్గా మన హిందూ ట్రెడిషన్ లేకపోతే ఇప్పుడుండే ట్రెడిషన్ ప్రకారం జంటే ఉంటాడు అనుకో కుటుంబం పెద్ద, వాడు ఏదో ఆన్లైన్ బెట్టింగ్కి అలవాటు పడి డబ్బులు పోగొట్టుకొని చేతగాక భార్య 2 పిల్లలను చంపినారు అన్నట్టు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భార్య 2 పిల్లలను చంపినారు అన్నట్టు. ఒక సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ భార్య 2 పిల్లలను చంపినారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు భార్య ఒక అబ్బాయిని చంపినారు. ఒక కేసు అయితే తల్లిదండ్రులు ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంకొక కేసు అయితే అప్పు తీర్చలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. సో ఇవన్నీ పక్కన పెడితే, ఒక కేసులో ఒకడు 5 కోట్లు పోగొట్టుకున్నాడు. ఇంకా 5 కోట్లు పోగొట్టుకున్నాడు కదా, ఆస్తి పోయిందని బామర్దిని చంపితే బామర్ది ఆస్తి వస్తుందని బామర్దిని చంపేసినాడు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, రేపొద్దున మీ బామర్దిలో బావలో తమ్ముల్లో అన్నలో ఎవరన్నా ఇట్లా ఆన్లైన్ బెట్టింగ్ వాడుతున్నారనుకోండి, వాళ్ళకేమో కానీ మీకు గుడక మూడినట్లే అని చెప్పడానికి అన్నట్టు. ఎందుకంటే వాడు తప్పు చేసినా అని వాడు అందరినీ చంపుతున్నాడు. ఈడ వాళ్ళ భార్య పిల్లలు ఏం చేసినారు చెప్పండి, వాళ్ళ బామర్ది ఏం చేసినారు చెప్పండి, తల్లిదండ్రులు ఏం చేసినారు చెప్పండి. సో there is no end unless you understand it. సో ఇవి పక్కన పెడితే మ్యాట్రిమోని మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఎంత విపరీతంగా జరుగుతున్నాయంటే, మీరు చూసింటారు రెగ్యులర్గా నిత్య పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కూతురు అని. ఈ నిత్య పెళ్లి కొడుకు ఐఏఎస్ అని చెప్పి 6 ఏళ్ళు కాపురం చేసినాడు, ఐపీఎస్ అని చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి అయితే ఏకంగా 4 కంపెనీలకు ఎండి అంట, 5 కంపెనీలకు ఎండి అంట. సో ఒక మ్యాట్రిమోని సైట్లో ప్రొఫైల్ పెట్టింది, ఎవడో చీట్ చేసినాడు, ప్రాబ్లం లేదు, ఏ ఫోటోతో పెట్టి చీట్ చేస్తే ఆ ఫోటో వాడిని కలిసి పెళ్లి చేసుకోవాలనుకుంది. వాడు నేను చేసుకున్నాను కిడ్నాప్ చేసింది, జైలుకు పోయినారు, ఎంప్లాయీ జైలు పోయింది, ఆమె జైలు పోయింది, డబ్బులు పోగొట్టుకుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మ్యాట్రిమోని సైట్లలో ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా, అంటే ఏ హీరోనో ఏ హీరోయినో లేకపోతే ఏ యాంకరో ఏదో అటెస్ట్ చేయడమో లేకపోతే సెలబ్రిటీ ఎండోర్స్ చేయడం వల్ల అవి నిజమని నమ్మే స్థాయిలో ఉండారు. కాబట్టి జాగ్రత్త, ఈ సోకాల్డ్ మ్యాట్రిమోని సైట్లో ప్రాపర్గా వెరిఫై చేయట్లేదు. సో డబ్బులు పోతే ప్రాబ్లం లేదు. మ్యారేజ్ అనేది ఏదో రెగ్యులర్గా మనం చాయ్ బిస్కెట్ మాదిరి ఏంటంటే అన్ని చేసుకోరు కదా, ఒకటో రెండో చేసుకుంటారు. అది కూడా అదృష్టవంతులు అయితే రెండో చేసుకుంటారు. అంటే దురదృష్టం అదృష్టం అనేది పక్కన పెడితే చాలా మంది లైఫ్లో ఒకసారే జరుగుతుంది అన్నట్టు మ్యారేజ్. సో నేను ఈ ప్రాబ్లం గమనించినప్పుడు ఫ్రెండ్స్తో షేర్ చేసి ప్రాపర్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ .in అని ఒక వెబ్సైట్ తయారు చేసినారు. ఎవ్రీథింగ్ విల్ బి వెరిఫైడ్. దీంట్లో సేమ్ టైంలో ప్రతి జిల్లాలోనూ ఒక ఆఫీస్ ఉంటుంది అన్నట్టు. మీకు సంబంధించిన ఎవరన్నా కావాలంటే ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ .in మీరు ఈ స్క్రీన్ షాట్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ అన్ని వెరిఫై చేస్తారన్నట్టు, లైక్ ఇంక్లూడింగ్ క్రిమినల్ కేసులు కూడా, ప్రొవైడెడ్ దానికి తగ్గట్టు కొన్ని ఫీజులు ఉంటాయి. ఆర్ అదర్వైజ్ ముఖ్యంగా జాబ్, ఎడ్యుకేషన్, ఏజ్, అడ్రస్ ఇవన్నీ ప్రాపర్గా వెరిఫై అవుతాయి అన్నట్టు, లైక్ ఎనీ సాఫ్ట్వేర్ జాబ్కి చేసినట్లు అన్నట్టు. సో మీకు సంబంధించిన ఎవరన్నా మ్యారీడ్ ఇట్లా వాళ్ళు ఉంటే యూ కెన్ రెఫర్ ఇట్ అన్నట్టు. సో ఈ సైబర్ నేరస్తులు ఏమి ట్రిక్స్ వాడతారు, ఎట్లా డబ్బులు తీసుకుపోతారు, కోట్లు ఎట్లా తీసుకుపోతారంటే, వాళ్ళు ఒక 5 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తారు. ఒకటి ఏంటంటే భయపెట్టడం. ఏది, మీ ఫోను బ్లాక్ అయిపోతుంది, మీ సిమ్ బ్లాక్ అవుతుంది, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది, మీ పేరు మీద ఎక్కడికో పోతున్నాయి అని. రెండోది గ్రీడీ, రాత్రి మీకు 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ ఇన్కమ్ వస్తుందని చెప్పడం అన్నట్టు. లేకపోతే పోలీసులు అని చెప్పి ఇంకోటి అథారిటీ మాదిరి ఫోన్ చేసి మాట్లాడడం అన్నట్టు. లేకపోతే అర్జెన్సీ క్రియేట్ చేయడం. ఏం అర్జెన్సీ అంటే,
ఇప్పుడు మీరు చేయకోకుంటే భవిష్యత్తులో నష్టపోతారు. ఇట్లా రకరకాలుగా అంటే లైక్ ఎవరో మీ అబ్బాయి ఆ, ఏదో యాక్సిడెంట్ అయింది, లేకపోతే మీ అబ్బాయి డ్రగ్స్లో ఇరుక్కున్నాడు, మీ అబ్బాయిని అరెస్ట్ చేసినాం, ఏదో ఒక అర్జెన్సీ క్రియేట్ చేయడం అన్నాడు. సింపతి. ఏంది సింపతి అంటే మా అమ్మకు బాగాలేదు, మా చెల్లికి బాగాలేదు, నాకు బాగలేదు అని చెప్పి ఏవో పోస్ట్ పెట్టి పాత పోస్టులో కొత్త పోస్టులో డబ్బులు అడగడం అన్నట్టు. ఎంత అంటే కోట్లు కోట్లు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ అని ఇంకోటి అని ఇంకోటి అని రకరకాలుగా అన్నట్టు. సో మీరు ఏం చేస్తారంటే ఏదేమైనా కానీ మీరు రియల్ లైఫ్లో ఏం చేస్తారో ఆన్లైన్లో అదే చేయాలా. రియల్ లైఫ్కు ఆన్లైన్కు తేడా ఉండకూడదు. మీరు రియల్ లైఫ్లో ఎవడన్నా భయపడిచ్చినాడు అనుకో పోలీస్ స్టేషన్కి పోతారు కదా, సేమ్ ఇక్కడ కూడా మీరు పోలీస్ స్టేషన్కి పోండి, ప్రాబ్లం లేదు, భయపడకండి అంతే. సో మీరు ఒక గజం స్థలం తీసుకోవాలనుకునే కానీ పోయి చూసుకుంటారు కదా స్థలం. అట్లనే మీకు ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీ చూడండి ఎట్లు వచ్చినాయి, ఎంత వచ్చినాయి, లాస్ట్ ఇయర్ స్టేట్మెంట్, ఇప్పుడు స్టేట్మెంట్, ఎంతమంది కస్టమర్లు, అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఎవరన్నా అథారిటీ, ముఖ్యంగా మేము బ్యాంకు వాళ్ళం మాట్లాడుతున్నాం, అది మాట్లాడుతుంటే మీరు బ్యాంకు పోండి, అర్ధగంట వేస్ట్ అయినా ప్రాబ్లం లేదు. బట్ మీ జీవితకాల సంపాదన సేఫ్గా ఉంటుంది మీకు. ఏ అర్జెన్సీని అర్జెంటుగా తీసుకోకండి. రీసెంట్గా దొడ్లా డైరెక్టరీ ఎండి పేరు మీద అకౌంటెంట్ పేరు మెసేజ్ పంపిస్తే 1.2 crores పే చేసినాడు. 1.2 crores. ఎక్కడ అర్జెన్సీ ఏది ఉండదండి. సో మీరు ఏదైనా డబ్బులు పంపించాలంటే ఒక ఫోన్ కాల్ చేయండి మీరు ఎవరికైతే పంపిస్తున్నారో వాళ్ళకి. సో వాళ్ళు ఎస్ అంటేనే పంపించండి. రీసెంట్గా ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ హెచ్ఆర్ మేనేజర్ అనుకుంటా, జస్ట్ ఒక 1 week బ్యాక్ నాకు కాల్ వచ్చింది. 1 week బ్యాక్ నాకు కాల్ వచ్చింది. ఏంటంటే ఆ, అతనికి మెయిల్ వచ్చిందంట వాళ్ళ ఎండి మీరు ఓచర్స్ పంపివని చెప్పి. జోక్ ఏంటంటే ఈ 2,000 ఓచర్స్ 10 పంపిమన్నాడంట. ఓ 20,000 పంపించాడు. మళ్ళా 2,000 ఓచర్స్ 20 పంపిమంట. మళ్ళీ 40,000 పంపించినాడు. సో అట్లా అట్లా 1,00,000 వరకు పోయింది. లాస్ట్కి డిలే కొంత లేట్ చేస్తుంటే వాట్ నాన్ సెన్స్ యూఆర్ డిలే అంటే జనరల్గా మా ఎండి ఇట్లా మాట్లాడు కదా అని అప్పుడు ఎండికి ఫోన్ చేసినాడట. అప్పటికే పుణ్యకాలం రోజంతా గడిచిపోయింది. 1.2 lakhs పోగొట్టుకున్నాడు అన్నట్టు. సో అది ఓచర్స్. బ్యాంక్కి అయితే కనీసం బ్యాంక్ అకౌంట్ రేజ్ చేయొచ్చు. ఓచర్స్ ఏంది, మీరు అమెజాన్కో ఇంకోటికో పే చేసి ఉంటారు. సో ఓచర్స్ను మళ్ళీ ఆ డబ్బులను వాడు రిడీమ్ కూడా చేసేసుకున్నాడు. కనీసం రిడీమ్ చేయకోకుంటే ఓచర్ దగ్గరన్నా ఆపచ్చు అన్నాడు. సో ఏదైనా కానీ మీరు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని పంపించండి, అంతవరకు లేకపోతే పంపించండి. సో ఎందుకు విక్టిమ్ అవుతారో చాలామంది అంటే లస్ట్. 5 కారణాలు: లస్ట్, గ్రీడు, ఫియరు, ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్, లోన్లీనెస్. ఇన్నోసెన్స్, ఇగ్నోరెన్స్ సేమ్. సో అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం అన్న. ఒంటరితనం మహాశాపం. మీకు రియల్ లైఫ్లో ఒంటరితనం ఉంటే ఆన్లైన్లో 150 మంది ఉంటారు మీ వెంట వన్నీకి, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. మీకు తెలిసినో తెలియదో 2016లో హైదరాబాద్లో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, మాజిద్ అనేవాడు 200 మంది ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిని న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అట్లనే 2022లోనో 24లోనో ప్రసన్న కుమార్ అని ఏపీ తెలంగాణలో 300 మంది మ్యారీడ్ ఉమెన్, అందులో 200 మంది మ్యారీడ్ ఉమెన్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. ఎనీబడి వాళ్ళు అందరూ చెప్పుకోలేరు, వాడిని వేరే కేసెస్లో అరెస్ట్ చేసి తెలిసింది అన్నట్టు. అట్లనే ఒకడు హైదరాబాద్లో ఓ వంశీ అనేవాడు 1000 మంది లేడీస్ని మోసం చేసి 40 కోట్లు పుంజినాడు. ఒక అమ్మాయి ఏకంగా ముంబై పోయింది, పిలిచిండేది రెడ్ లైట్ ఎయిర్ ఏజెంట్ అని. ఒక అమ్మాయి ఏకంగా ఢిల్లీకి పోయింది, ఒక 16 లక్షలు కిడ్నీ ఇవ్వాలని ఇచ్చేసింది. రకరకాలుగా ఉన్నాయి ఇవి. సో ఫస్ట్ గ్రూమింగ్ చేస్తారు, తర్వాత బ్లాక్మెయిల్ చేస్తారు అన్నట్టు సింపుల్గా. సో ఆన్లైన్లో ఎవరో అమ్మాయి వచ్చింది, ఏదో న్యూడ్ వీడియో చూపిస్తుందని మీరు దానికి రెస్పాండ్ అయినాను అనుకోండి, 100% ట్రాప్ చేసి డబ్బులు గుంజుతారు అన్నట్టు. ముఖ్యంగా ఈ కేసులు ఎక్కువ వస్తుంటాయి. మనం ముఖ్యంగా టెన్షన్తో ఫోన్ చేస్తారన్నట్టు. మనం సింపుల్గా ఏం చేస్తామంటే, అరే నువ్వు షారూఖ్ ఖాన్ కాదు, సల్మాన్ ఖాన్ కాదు, నీ వీడియో నువ్వే చూసుకోవు, వాడెవడో చూసుకుంటే వాడి జన్మధన్యం అవుతుంది, లైట్ తీసుకో, ఎక్కడ అప్లోడ్ చేయడానికి, అప్పుడు కూల్ అయిపోతారు అన్నట్టు సింపుల్గా. సో అట్లనే లోన్ యాప్లో లోన్ తీసుకుంటారు. లోన్ యాప్లో లోన్ తీసుకోవాల్సిన పని లేదు, ఇన్స్టాల్ చేస్తే చాలు బుక్ అయినట్లే. సో రాత్రి ఇన్వెస్ట్మెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్, రకరకాలన్న ఫియర్, పోలీసులు అని చెప్తారు అన్నట్టు. ముఖ్యంగా మీరు ఏదన్నా ఫోన్ సైట్ విజిట్ చేసినారనుకోండి, మీ ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఆ ఈమెయిల్ ఐడీస్ అన్ని ఉడుకు అమ్ముతారు అన్నట్టు. ఎందుకు ఇప్పుడు మీకు ఫేస్బుక్లో ఇప్పుడు హేమంత్ కరాత్ అని వాడు నాసిక్లో ఒక బాబా, దొంగ బాబా, వాడి న్యూడ్ ఫోటోలు న్యూడ్ వీడియోలు అన్నీ వస్తున్నాయి. వాడి ఫేస్బుక్లోనూ ఎక్స్లోనూ ఏమొస్తున్నాయంటే, మీకు ఫుల్ వీడియోలు కావాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నాకు తెలిసి 90% క్లిక్ చేసి ఉంటారు. ఎందుకు తెలుసిన, ఆ ఫుల్ వీడియో ఉండదు, ఏముండదు, అది హ్యాక్ అవుతుంది అన్నట్టు దాని మీద క్లిక్ చేస్తే. మినిమం కామన్ సెన్స్ ఉండదు అన్నట్టు. సో దే హ్యావ్ మెనీ వేస్. ఎట్లుంటుందంటే ఈ సైబర్ నేరస్తులు మిమ్మల్ని ఎట్లా ట్రాప్ చేయాలి. ఈ ఎల్పిజి మహారాష్ట్రలో కోటి రూపాయలు పోగొట్టుకున్నారు ఎల్పిజి కేసులో. సో అట్లనే సో ఇగ్నోరెన్స్, ఇన్నోసెన్స్ అని ఎందుకు చెప్తానంటే,
ఉమ్. రాయచూరులో కరోనా టైంలో ఒక టీచరు ముక్కులో నిమ్మరసం వేసుకుంటే కరోనా పోతుంది అనుకున్నాడు. లంగ్ ఇన్ఫెక్షన్ అయి పైకి పోయినాడు అన్నట్టు. సో ఇంటర్నెట్లో వచ్చేదంతా నిజమని దయచేసి నమ్మకండి. అది ఒక ఇన్ఫర్మేషన్ మాదిరి తీసుకోండి. మీరు మీ నియరెస్ట్ దాని ఎక్స్పర్ట్, డాక్టర్ అయితే డాక్టరు, లాయర్ అయితే లాయరు, ఇంకొకరైతే ఇంకొకరు, వాళ్ళ ఎక్స్పర్ట్ తీసుకోండి. ఇప్పుడు నాకు ఎంతో మంది ఫోన్లు చేస్తుంటారు డబ్బులు పోగొట్టుకొని. నేను లీగల్ టీమ్కి రెఫర్ చేస్తా కానీ నేను సాల్వ్ చేయను జనరల్గా. కాకపోతే గైడ్ చేస్తాం, 1930కి రిపోర్ట్ చేయండి, లేకపోతే ఇట్లా పోండి అని చెప్తాం. కానీ నేను చేయను. నేను ఎందుకంటే అది నా పరిధిలో లేదు. నేను అవేర్నెస్ వరకే ఇస్తాను అన్నట్టు. సో ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా అకౌంట్ ఫ్రీజ్ అయినా, డబ్బులు పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మనం ప్రాపర్ వ్యక్తులతో సపోర్ట్ చేసి ఆ, వాళ్ళ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. కొంతమంది ఇప్పటికీ డబ్బులు ఫ్రీజ్ అయిపోయినాయి అన్నట్టు, బయటికి రాలేకపోతున్నారని. సో ముఖ్యంగా మీరు గవర్నమెంట్ వెబ్సైట్లు చెక్ చేసేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే .gov.in ఉండేటట్లు చూసుకోండి. మీరు ఎప్పుడైనా మొబైల్ కొట్టుకుంటే CAR.gov.inలో కంప్లైంట్ చేయండి. సో తిరుమల తిరుపతి దేవస్థానం పేరు మీద కూడా దరిదాపు 54 ఫేక్ సైట్లు ఉన్నాయంట. అట్లనే పాస్పోర్ట్ ఆఫీస్, ఇట్లా రకరకాలుగా అన్నట్టు. సో మీ ఆధార్ కార్డును లోపలికి వెళ్ళి లాక్ కూడా చేసుకోండి. సో ఎప్పటికప్పుడు మీ అకౌంట్లో అవన్నీ చెక్ చేసుకుంటుండండి. ఏదైనా ఉన్నాయి అకౌంట్స్లో ఎంత ఉంది అమౌంట్ ఏంటి అనేది. సో ఓవరాల్గా వందల రకాల సైబర్ నేరాలు జరుగుతున్నాయి. 10-15 రకాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి అన్నట్టు. 1 మినిట్. 10-15 రకాల సైబర్ నేరాలు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ఇది ఎక్కువ, 60-70% ఇవే ఎక్కువ జరుగుతున్నాయి. సో ఫేక్ డ్రగ్ పార్సల్, అది లేకపోతే ఇంకోటి మీ సిమ్ బ్లాక్ అయిందని, అది తర్వాత డిజిటల్ అరెస్ట్ అంటారు అన్నట్టు. సో ఇవి మీరు మీరు సింపుల్గా చెప్పాలంటే, మీరు మర్డర్ చేసిన పోలీసు వాళ్ళు మీకు చెప్పిరారు. సో ఫోన్లో ఎవడన్నా భయపడిస్తే సింపుల్గా మీరు రాండి, లోకల్ పోలీస్ స్టేషన్లో మాట్లాడదామని చెప్పండి. ఏం ప్రాబ్లం ఉండదు, మీరు భయపడాల్సిన పని లేదు. ఆ పోలీసు వాళ్ళు అందరూ మన ఫ్రెండ్సే ఉంటారు అన్నట్టు. లేదు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మా లాంటి వాళ్ళని అడగండి, ప్రాబ్లం లేదు. సో లోన్ యాప్లో లోన్ పక్కన పెడితే ఇన్స్టాల్ కూడా చేయకండి. మీ ఫోటోలు మార్పింగ్ చేసి భయపడతారు అన్నట్టు. మా వీడియో కాల్స్ ఏవి ఎత్తకండి, ఎత్తినా కానీ భయపడకండి. ఏం ప్రాబ్లం, వాడు ఏం చేయలేడు, జస్ట్ భయపడేస్తాడు. సో ఎవరైనా మేము మీ 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 ఏదైనా మీరు ఏపీకే ఫైల్ నొక్కుతారు, ఏదో లింక్ నొక్కుతాను, మీ మొబైల్ హ్యాక్ అయ్యి మీ నుంచి అందరికి రిక్వెస్ట్లు పోతాయి, నాకు 20,000 పే చేయండి, 30,000 పే చేయండి అని. సో ఇట్లాంటివి ఏంటి అన్న మీకు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ నుంచి మీకు వచ్చినా కానీ, మీ నుంచి ఎవరికన్నా పోయినా కానీ ఒకటే చెప్పండి, ఫోన్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని డబ్బులు పంపేయండి. లేకపోతే మీరు సో మ్యాట్రిమోనీ సైట్లో అయితే మీరు ఖచ్చితంగా 100% అడగండి, మీ ప్రొసీజర్ ఏందని అడగండి. చెక్ చేసిన తర్వాత ఆ ప్రొసీజర్ వాళ్ళకు మీకు నచ్చితేనే ఆ సైట్లో రిజిస్టర్ చేసుకోండి, లేకపోతే చాలా కష్టం అన్నట్టు. సో జాబ్ ఫ్రాడ్స్ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి దీనిలో చాలా మంది ఇరుక్కుపోతుంటారు. ఫస్ట్లో కొద్దిగా డబ్బులు ఇస్తారు, దాన్ని ఇన్వెస్ట్మెంట్ లిక్క తీసుకుపోతారు. ఆర్ అదర్వైజ్ వాళ్ళు ఏదో బాండ్ అని కాదు కానీ అగ్రిమెంట్ రాపించుకుంటారు, మీరు వర్క్ సరిగ్గా చేయలేదని ఇష్టం వచ్చినట్లు ఫైన్లు వేస్తారు అన్నట్టు. సో కస్టమర్ కేర్, మీరు ఏదన్నా ఇప్పుడు గ్యాస్ రాలేదనుకోండి, ఇంకోటి రాలేదనుకోండి, కస్టమర్ కేర్ సెంటర్ కోసం గూగుల్లో ఎతకండి. గుయ్యి అంటుంది. ఎందుకు చెప్తున్నానంటే గూగుల్లో వచ్చేదంతా నిజం కాదు, అదొక ఇన్ఫర్మేషన్ ఎవడో ఫీడ్ చేసినది. సో మీరు అఫిషియల్ వెబ్సైట్కి వెళ్ళి అఫిషియల్ నెంబర్కి చేయండి. అక్కడ కూడా ఏదైనా క్లిక్ చేస్తామంటే నమ్మకండి. బెస్ట్ ఏంటంటే మీరు లోకల్ ఆఫీస్కి వెళ్ళండి, బెస్ట్ అన్నాడు. ఆర్ అదర్వైజ్ ఒక డమ్మీ ఫోన్ నుంచి ఫోన్ చేయండి, ఏది క్లిక్ చేయకండి. అట్లనే ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ విపరీతంగా జరుగుతున్నాయి. మీరు ఏదైనా వస్తువు పెట్టినా కొంటారు, అండ్ అమ్మాలనుకునే మీరు కొనాలనుకునే అమ్ముతారు, లేకపోతే మీరు మీరు అమ్మాలనుకునే కొనే వాళ్ళు ఉంటారు. ఎక్కువ మేము మిలిటరీ అని చెప్తాంటారు. ఇవి బాగా జరుగుతున్నాయి. ఇవి ఎంతవరకు అంటే మీకు కొన్ని సూచాయిగా చెప్తాను. ఎగ్జాంపుల్, మెట్రోలో టాప్ అఫీషియల్ ఒక ₹1,00,000 పోగొట్టుకున్నాడు. టాప్ అఫీషియల్ మెట్రోలో, మా ఫ్రెండే కాబట్టి చెప్తున్నాను, అయిపోయి నాకు ఫోన్ చేసినాడు అన్నట్టు. సో కేజ్రీవాల్ కూతురు ఒక 34,000 పోగొట్టుకుంది. అండ్ నిమ్స్లో ఒక డాక్టర్ 2.5 లక్షలు పోగొట్టుకున్నాడు. సో ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ అని కొట్టండి, మీకు చాలా చాలా వస్తాయి అన్నట్టు. మీరు జాగ్రత్త. ఒకడైతే హైదరాబాద్లో ఓన్లీ ఐఫోన్ యూజర్స్ని 500 మందిని మోసం చేసినాడు ఓఎల్ఎక్స్ ఫ్రాడ్ ద్వారా. ఏం లేదు, ఈడు అమ్మేవాడిని చూసుకుంటాడు, కొనేవాడిని చూసుకుంటాడు, వాళ్ళిద్దరిని కల్పిస్తాడు, కానీ డబ్బులు ఈయన అకౌంట్లో వేయించుకుంటాడు అన్నట్టు, సింపుల్గా. సో అట్లనే ఆధార్ కార్డు మీరు ఎక్కడంటే అక్కడ ఇవ్వకండి. నేను మొన్న పాల్వంచకు పోయినాను, వాడు ఆధార్ కార్డు ఇవ్వన్నాడు, నీకు అడ్రస్సే కదా, నా ఓటర్ కార్డు తీసుకో అని చెప్పి. సో కేవైసీ కూడా సేమ్ టైంలో ఆన్లైన్ బెట్టింగ్ మీరు ఆడకపోవచ్చు, మీ పిల్లలు ఆడుతుండొచ్చు, మీ మనవాళ్ళు ఆడుతుండొచ్చు. సో చాలా జాగ్రత్త. ముఖ్యంగా చాలా ఆత్మహత్యలు ఈ ఆన్లైన్ బెట్టింగ్లోనే పోతున్నాయి అన్నట్టు. ప్యారలైజ్ అయిపోతున్నారండి. లాటరీ వచ్చిందని చెప్తే నమ్మాల్సిన పని లేదు.
సో మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవడు కూడా, మళ్ళీ నేను చెప్తున్నాను. సో ఏదైనా యాక్సిడెంటల్గా గెలిచినా కానీ అది పర్మనెంట్ కాదండి. కొరియర్ డెలివరీ, మీకు ఏదో కొరియర్ వచ్చిందని *1 2 నెంబర్ కొట్టమంటారు అన్నట్టు, అది కాల్ ఫార్వర్డింగ్ అన్నట్టు. మీరు గాన్, మీ ఫోటో ప్యాక్ అవుతుంది నెక్స్ట్ అన్నట్టు. సో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేసుకోండి. ఇంకా మీ ఫోటోలు కానీ మీ వాళ్ళకి సంబంధించిన ఫోటోలు కానీ ఎవరైనా మార్ఫింగ్ చేస్తే ఏమీ ఇబ్బంది పడకండి, భయపడకండి. సో ఇట్లా చాలా ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రివెంటబుల్ అన్నట్టు. మీ భయమే వాళ్ళకి పట్టుబడి. సో ఫైనల్గా చెప్పేసి ఏంటంటే, ఎక్కడ డబ్బులకు డబ్బులు ఇవ్వకండి, లోన్ ఇన్స్టాల్ చేయకండి, ఆన్లైన్ మ్యాట్రిమోనీ సైట్లతో జాగ్రత్త, పోలీసులు అని చెప్పిస్తే భయపడకండి. సో ముఖ్యంగా మీకు షాపులు ఏమైనా ఉంటే అన్నోన్ వ్యక్తులతో ట్రాన్సాక్షన్ చేయకండి. సో ముఖ్యంగా వాడు ఎవడో వస్తాడు, మా బ్రదర్ డబ్బులు పంపిస్తాడు, మీరు 500 కమిషన్ తీసుకొని 49,000 నాకు ఇవ్వండి అంటారు అన్నట్టు. సో వాడు మోసం చేసి మీ అకౌంట్లో వేయించుకుంటాడు, వీడి డబ్బులు తీసుకుపోతాడు, మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది అన్నట్టు. ఇవి చాలా కేసులు వస్తుంటాయి, ముఖ్యంగా షాపులు, మెడికల్ షాపులు ఉండేవి అన్నట్టు, పెట్రోల్ పంపులు. సో క్యూఆర్ కోడ్లతో జాగ్రత్త. సో ఆధారు, కేవైసీ ఎక్కడంటే ఎక్కడ, ఎట్లా అంటే ఎట్లా చేయకండి, బ్యాంకుకి వెళ్ళి చేయండి. సో డోంట్ ప్లే ఎనీ కైండ్ ఆఫ్ గేమ్స్. అండ్ ఫైనల్గా డోంట్ లిఫ్ట్ ఎనీ వీడియో కాల్స్ అన్లెస్ అవతల మీకు తెలిసింటేనే తప్ప. సో ఏదైనా లాటరీ అవి వస్తే అవన్నీ జరిగినాయి, మన కర్మ కాలింది, ఏదో జరిగింది, 1930కి ఫోన్ 1930కి ఫోన్ చేయండి. ఒకవేళ మీరు పంపించిన డబ్బులు వాడు విత్డ్రా చేయకుండా, ఎందుకంటే పిక్ ప్యాకెటింగ్ జరిగిన తర్వాత అక్కడే ఉన్నాడు, విత్డ్రా చేయకుంటే మీ డబ్బులు బ్లాక్ చేయగలుగుతారు. 99% మీకు అంత ఐడియా ఉండదు కాబట్టి పుణ్యకాలం రోజంతా అయిపోయినాక చేస్తారు, డబ్బులు కూడా వెళ్ళిపోతాయి. సో cybercrime.gov.in కంప్లైంట్ చేయండి, 1930 కంప్లైంట్ చేయండి. సో మీరు పోగొట్టుకున్న డబ్బులు 1 to 5% రికవరీ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సైబర్ నేరాలు మరి ఎట్లా అరికట్టాలంటే దీనికి చాలా అద్భుతమైన మార్గం ఉంది. మీరు కూడా భాగస్వాములు కావచ్చు. సో మీరు ఏం చేయాలంటే, మీ జిల్లాలో ఎవరైతే ఇక్కడ ఇప్పుడు అటెండ్ అవుతున్న 135 మంది ఎంతమంది ఉన్నారు, ఐ థింక్ 135 మంది ఎంతమంది ఉన్నారు, 150 మంది. మీకు సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత ఉంటే మీరేం చేయాలంటే, మీ జిల్లాలో ఇన్ఛార్జ్గా ఉండండి, ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. మేము ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక ఛానల్, ఒక వాట్సాప్ ఛానల్ రన్ చేస్తున్నాము. ఆ ఛానల్లో వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా మీ వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఎప్పటికప్పుడు షేర్ చేయండి. తద్వారా మీరు చాలా మందిని కాపాడచ్చు. లేదు మీరు మీ జిల్లాల్లో యాక్టివ్గా ఉంటామంటే, మనం ఇట్లనే ఆన్లైన్ సెషన్స్ నియోజకవర్గం వైజ్ చేయొచ్చు, జిల్లా వైజ్ చేయొచ్చు, స్కూల్ వైజ్ చేయొచ్చు, కాలేజ్ వైజ్ చేయొచ్చు. మీరు పార్టిసిపేషన్ చేసేదాన్ని బట్టి మేము సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఒక్క నిమిషం, ఇండియన్ సైబర్ వారియర్స్ వాట్సాప్ ఛానల్ నేను లింక్ పంపించినాను, మీరు దీంట్లో ఫాలో అవ్వండి. ఈ లింకును ఎంతమందికి వీలైతే అంతమందికి పంపించండి. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు, సో ఇంకా సెషన్స్ అంటారా, ప్రతిరోజు వీలైతే ప్రతి వారము సైబర్ నేరాల గురించి ఇంట్లో ఒక 10 నిమిషాలు డిస్కస్ చేయండి. న్యూస్ పేపర్లో రెగ్యులర్గా వస్తుంటాయి. సో మీరు ఎక్కడెక్కడ ఉంటే, సో రీసెంట్గా కూకట్పల్లిలో సీనియర్ సిటిజన్స్కి సైబర్ నేరాల మీద ప్రోగ్రామ్, మీరు నమ్ముతారు లేదో 70 మంది 2 గంటల సేపు, 75 ఏళ్ళు 80 ఏళ్ళు లేకోకుండా కూర్చున్నారు. చాలా చోట్ల ఇట్లా ప్రోగ్రామ్ జరుగుతుంటే వెళ్ళిపోతుంటారు అన్నట్టు. 2 గంటల సేపు లేకోకుండా కూర్చున్నారు. మార్చి 15 జరిగింది సెషన్. సో స్కూళ్ళల్లో కాలేజీల్లో స్కూళ్ళల్లో కాలేజీల్లో చెప్పే A+B² ఎక్కడా పనికిరాదు. పొద్దున ఒక ఫ్రెండ్ చెప్తున్నాడు, నంద్యాలలో ఒక కమిడియన్ తీసుకుపోయి 3 లక్షలు ఇచ్చి ఏదో వాలెటరీ కాలేజ్ డే ఫంక్షన్, స్కూల్ డే ఫంక్షన్ చేయించినారంట. ఒక కమిడియన్, సోకాల్డ్ కమిడియన్. ఏమొస్తుందండి అదే 3 లక్షలకి? సైబర్ నేరాల మీద కావాల్సినంత ప్రోగ్రామ్ 3 లక్షలు కాదు, ఒక 10,000కు 20,000కు బ్రహ్మాండంగా చేయొచ్చు. వాళ్ళకి జీవితకాలం పనికి వస్తుంది. కమిడియన్ ఏం చేస్తాడు, వానికి డబ్బులు వస్తాయి, వీళ్ళ పిల్లలకి ఏమొస్తాయి. సో అట్లనే వర్క్ ప్లేస్లో డిస్కస్ చేయండి, ముఖ్యంగా మీరు ఎక్కడైనా పని చేస్తున్న సంస్థల్లో. ఎందుకంటే ఏ ఆర్గనైజేషన్కైనా 4 ఇంపార్టెంట్. ఆ 4 ఎవరంటే మేనేజ్మెంటు, ఎంప్లాయీస్, కస్టమర్స్, వెండర్స్. ఈ అందరూ డేంజర్లో ఉన్నారు. అందరినీ ఒకరికొకరు కాపాడుకోవాల్సిన బాధ్యత మంది. లేకపోతే ఒకసారి నష్టం జరిగిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ విలువే 7 కోట్లు అనుకోండి, 7 కోట్లు నష్టపోతే కంపెనీ క్లోజ్ అవుతుంది, అందరికీ జాబ్లు పోతాయి అన్నట్టు. వెరీ సింపుల్. సో స్టార్టింగ్లో చెప్పినట్లు మేడము, యాక్చువల్గా ఫ్రీ గురుకుల్ యాప్ లాంటి చాలా ఉన్నాయి. అందులో ఫ్రీ గురుకుల్ వాళ్ళు 120 కోర్సులు, ముఖ్యంగా వ్యక్తిత్వ వికాసం కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించినవి కావచ్చు. చాలామంది వాళ్ళు సొంతంగా చేతి వృత్తులు చేసుకుంటూ చాలా
సొంతంగా వాళ్ళంతా ముఖ్యంగా మహిళలు ఆ, వాళ్ళంతా వాళ్ళు చాలా అభివృద్ధి సాధించినారు అన్నట్టు. నాకు గత 3 సంవత్సరాల నుంచి తెలుసు, ఈ ముఖ్యంగా రాజారెడ్డి, శైలజ మేడం, సాయిలీల మేడం. సో ఆ, ముఖ్యంగా పిల్లలకి చెస్ కానీ ముఖ్యంగా ఆన్లైన్కి సంబంధించిన ఏవేవైతే ఉన్నాయో కోర్సెస్ కానీ, లేకపోతే రూబిక్స్ కానీ, లేకపోతే ఆ, చిన్న చిన్న పైథాన్ లాంటి కోర్సులు కానీ, ఏఐ టూల్స్ కానీ, ఇట్లా సైబర్ నేరాల మీద, ఫైనాన్షియల్ ప్లానింగ్ మీద నంబర్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. బుక్స్ అయితే 4,000 ఉన్నాయి అన్నట్టు ఫ్రీ గురుకుల్ .orgలో. సో ఇలాంటి యాప్స్ను మీరు ఎంకరేజ్ చేయండి, 10 మందికి చెప్పండి. తద్వారా ఏం లేదు, ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు అన్నట్టు. వానికి మంచి ఏమో తెలియనప్పుడు చెడు సైడ్ ఆకర్షించుతాడు. మనం మంచిని చూపించాలన్నట్టు. ఇంకా మొబైల్ వాడద్దనే కాలం వెళ్ళిపోయింది. మొబైల్ని ఎలా వాడాలనే కాలంలో ఉన్నామన్నట్టు. సో ఒక చిన్న కవిత, ఫేస్బుక్ ఒకటి పిల్లల్ని పెట్టనాయా, ట్విట్టర్లో తిక్క వాళ్ళ నస ఎక్కువయా, వాట్సాప్ మాయలో వయసులో ఉన్న వాళ్ళు పడిపోయా, మనసులు దగ్గర ఉన్నా మనసులు దూరమయ్యా. ఇద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు కానీ మనసులు ఎక్కడో ఉంటాయి అన్నట్టు. సో మనుషులు దగ్గర ఉంటారు, మనసులు దూరం ఉంటాయి అన్నట్టు. సో మన డిజిటల్ పుణ్యమాని. సో అంటే ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయండి ఇష్యూస్. ఇంకా పాజిటివ్ కూడా మాట్లాడదాం. యాక్చువల్గా డొనాల్డ్ ట్రంప్ తాను స్వయంగా చెప్పినాడు ఏమని, నేను ప్రెసిడెంట్ కావడానికి సోషల్ మీడియా కారణమని. రీసెంట్గా మీకు ఐడియా ఉందో లేదో, జెన్జీ రెవల్యూషన్ నేపాల్లో వస్తే 35 yearsకు ప్రైమ్ మినిస్టర్ అయినాడు. అతను ఏంది ర్యాపరు, మన ఇండియాలోనే చదువుకున్నాడు. ర్యాపరు అంటే వీడియోలు చేసుకుంటున్నాడు సోషల్ మీడియాలో. సో అంటే సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అంటే ఒక దేశానికి ప్రెసిడెంట్ను, ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ను తయారు చేసింది అన్నాడు మన కళ్ళ ముందర. సో గల్ఫ్లో ఎన్నో రెవల్యూషన్స్ వచ్చినాయి. జాస్మిన్, నిర్భయ యాక్ట్ వచ్చింది. లేకపోతే ఇంకా ఎన్నో ఎన్నో ఈ ఈ బంగ్లాదేశ్ మొన్న గవర్నమెంట్ కూడా కూలిపోయింది లెక్కలేనన్ని చోట్ల. సో ఫర్ మీ మైసెల్ఫ్ 2014లో హిందూపూర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలనుకున్నప్పుడు ఏ పార్టీ టికెట్ రాలేదని కాదు, ఇవ్వలేదని. సో ఎందుకు ఇవ్వట్లేదంటే మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఎలా రాజకీయం చేయొచ్చు అని చెప్పి జీరో బడ్జెట్ పాలిటిక్స్, ఎన్నికల్లో డబ్బు మద్యం పంచకుండా ఎలా రాజకీయం చేయొచ్చు అనేదాన్ని కాన్సెప్ట్ డెవలప్ చేసిన. మీరు రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉంటే మీరు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని యూట్యూబ్లో కొట్టండి. నేను దీని మీద ఐఐటి ముంబై, బిట్స్ పిల్ అని యూకే పార్లమెంట్లో కూడా మాట్లాడినాను. సో ముఖ్యంగా ఇది సైంటిఫిక్ మెథడ్. ఏ మీడియా లేనప్పుడు గాంధీ మాత్రం దేశం అంతా తెలిసిపోయినాడు. అన్ని మీడియాలు ఉన్నాయి, 50 కిలోమీటర్లు 100 విలేజ్ పరిధిలో ఎందుకు ఈ రాజకీయ నాయకులు ఫెయిల్ అవుతున్నారు? ఈ సమాజం నాది కాదనుకుంటున్నాను. మనం చెప్పిన టైం చంద్రుని దగ్గరికి పోతున్నాం. మరి వచ్చే ఎలక్షన్లో టికెట్ దొరుకుతుందో లేదో గ్యారెంటీ లేదు, దొరికినా గెలుస్తామో లేదో గ్యారెంటీ లేదు. ఎందుకు ఇంత అన్సర్టన్ ఏంటంటే దెర్ ఇస్ నో ప్లానింగ్. ఒక సివిల్ సర్వెంట్ కావచ్చు, ఒక ఎంసెట్ స్టూడెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా జాబ్ కావచ్చు, ప్రాపర్గా ప్రిపేర్ అయితేనే. మీ దగ్గర మీ ఇంట్లో ఇప్పుడు మీ కళ్ళ ముందర ఒక 10 వస్తువులు ఉన్నాయనుకోండి, ఏ వస్తువు చెప్పండి ప్రణాళికాబద్ధంగా తయారు గాంధీ. ఇది కూడా మనం ప్రణాళికాబద్ధంగా అంటే ప్లాన్ చేసినందుకే కదా ఈ సెషన్ కండక్ట్ చేసుకుంటున్నది. సో నేను యూకేకి పోయినప్పుడు 2017లో మొట్టమొదటిసారి దేశం వదిలిపెట్టి వేరే దేశానికి వెళ్ళిండే దీనికోసమే. ఒక 6 దేశాలు తిరిగి వచ్చిన. నాతో పాటు వచ్చిన ఐఐటి, ఐఐఎం స్టూడెంట్స్ అన్నట్టు వీళ్ళు. నేను ఒక్కనే ఎన్ఐటి అంటే ఎడ్యుకేషన్ వైజ్ అన్నట్టు, విజన్ ఇండియా ఫౌండేషన్ ద్వారా పోయిండే అన్నట్టు. సో నేను రెగ్యులర్గా ఈ ఛానల్స్ నేను కొద్దిగా ఎక్కువ చూస్తాను అన్నట్టు. ఎందుకు చూస్తానంటే నాకు నాలెడ్జ్ వస్తుంది అండ్ ఉపయోగం కూడా నాకు. నేను మా అబ్బాయి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. సో సింపుల్గా ఈ ఛానల్స్ నేను ముఖ్యంగా అనాకాడమీ, గవర్నమెంట్ పేజెస్ సైట్స్, కెరియర్ 24/7, ఐఏఎస్, డిఎన్ఎస్, కిరణ్ ప్రభ, జిఎస్ హిస్టరీ, ఇట్లా రకరకాలుగా చాలా వరకు నాకు ఇప్పుడు ఇష్యూస్ మీద కనెక్టివిటీ బాగా ఇస్తాయి అన్నట్టు ఇవి. సో ఎందుకో తెలుగు ఛానల్స్ కొద్దిగా చూడాలంటే కొంత భయం అవుతుంది. ఎందుకంటే నిప్పులు చెరిగినారు, రౌద్రము, లేకపోతే భయకంపితులు చేసినారు, ఇట్లా రకరకాల ఉపవాచకాలు వాడడానికి మనకు భయం అవుతుంది అన్నట్టు. మ్యాటర్ తక్కువ ఉంటుంది, అరుపు ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మన కాంటెంట్ కావాలని. సో నేను అటన్ యావరేజ్ యాక్చువల్గా నాకు ఆఫీస్ నుంచి ఇంటికి ఒక 8 కిలోమీటర్లు ఉంటుంది. నేను సైకిల్లో పోతాను. సో మినిమము రోజుకు 1.5 hour మాత్రం వినుకుంటా పోతాను అన్నట్టు సైకిల్కి. సో నేను ఇప్పుడు ఒక 10,000 కిలోమీటర్ల సైకిల్ దొక్కింటాను అన్నట్టు. ఎలక్ట్రిక్ సైకిల్, అఫ్ కోర్స్ అప్పుకు మాత్రమే ఎలక్ట్రికల్ కాంబినేషన్ వాడతాను. సో స్వామి కార్యం, స్వకార్యం 2 సరిపోతుంది అన్నట్టు. సో నేనేం చెప్తానంటే ఇక్కడ మీరు సింపుల్గా చెప్పండి. మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ సోషల్ మీడియాలో ఆ అద్దం మాదిరి ఉంటుంది, రియల్గా ఇట్లుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళ బాధలు వ్యక్తం చేయరు, వాళ్ళ లేనివి వ్యక్తం చేస్తారు. సో వాళ్ళ ఒరిజినల్ వేరే ఉండొచ్చు, యాక్చువల్గా రియల్ లైఫ్ వేరే ఉండొచ్చు. సో సోషల్ మీడియా మీరు చేయాల్సింది ఏంటంటే థింక్ బిఫోర్ క్లిక్. ముఖ్యంగా ఏపీకే ఫైల్స్ ఇవేనా. వెరిఫై బిఫోర్ ట్రస్ట్, లర్న్ బిఫోర్ జడ్జ్,
ముఖ్యంగా ఏదైనా కానీ. యూజ్ నాలెడ్జ్ ఫర్ గుడ్, ప్రొటెక్ట్ మై సెల్ఫ్ అండ్ అదర్స్. ఈ క్రైటీరియా బేస్ మీద చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇది క్రైటీరియా మిస్ అయితే మిమ్మల్ని ఎవరైనా చిన్న అదే ఉంటారు చూడు, ఏదో సినిమాలో నానా పాటేకర్ అంటారు, ఎక్ మచ్చర్ ఆద్మీకో ఇజ్డా బనా దేతే అని, ఆ టైప్లో ఇదైపోతుంది. ఇక్కడ ఒక గ్లాస్, రెండు గ్లాసులు ఉన్నాయి. ఒక గ్లాసులో వాటర్ కొంత బ్లాక్గా ఉన్నాయి, ఇంకో గ్లాసులో అదే బ్రౌనిష్గా ఉన్నాయి, ఇంకో గ్లాసులో వైట్ గ్లాస్. ఏ గ్లాస్ వాటర్ తాగుతారు మీరు యాక్చువల్గా? జస్ట్ ఆన్సర్ చేయండి. ఏ గ్లాస్ వాటర్ తాగుతారు చెప్పండి. ఏ గ్లాస్ వాటర్ తాగుతారు? అన్నిట్లో లేదు కదా సార్. ఆన్సర్ చేయండి. లేదు, మీరు చాట్లో పెట్టచ్చు. అందుకే చాట్ లో పెట్టండి. చాట్లో ఆల్ కొట్టండి మేడం. ఓకే, జస్ట్ రెఫరెన్స్ కోసం లాస్ట్ వరకు ఉండండి. మంచి వాటర్ ఓకే, మీరు ఆల్ కొట్టలేదు మేడం ఈ చార్ట్. ఓకే, ఫ్రెష్ వాటర్. ఇక్కడ వైట్ గ్లాస్ వాటర్ వాడతారా లేకపోతే ఇంకోటి వాడతారు? ఓకే. సో నేనేం చెప్తానంటే ఆ వైట్ గ్లాస్ వాటర్లో సైనైడ్ కలిపినానని చెప్తాను అన్నట్టు. సో ఇట్లా మీరు క్వశ్చన్ అడుగుతానే ఆన్సర్ చేయకూడదు అని చెప్పడానికి చెప్తున్నాను అన్నట్టు. సో అది జ్యూస్ అని చెప్తాను, ఆ బ్రౌన్ వాటర్ జ్యూస్ అని చెప్తాను, లెమన్ ఏదో వాటర్ మిలన్ జ్యూస్ అని చెప్తాను. ఇది వైట్ వాటర్లో సైనైడ్ కలిపిన. ఇప్పుడు చెప్పండి ఇంకేది తాగుతారు. సో నేను క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్తున్నారంటే మీరు ట్రాప్ కావడానికి గురి అవుతారు అన్నట్టు. సో దప్పిగా అయితేనే వాటర్ తాగుతానని చెప్పాలన్నట్టు సింపుల్గా. సో ఇది చిన్న చిన్నవి అంటే నేనేం చెప్తున్నానంటే ఈ సైబర్ వరల్డ్ అనేది, సైబర్ సైకాలజీ అనేది చాలా ఆల్ టుగెదర్ డిఫరెంట్ అన్నట్టు. సో డోంట్ ట్రస్ట్ ఎనీథింగ్ ఆన్ ఫేస్, ఎస్పెషలీ ఆన్ సైబర్ వరల్డ్ అన్నట్టు. సో మీరు ముఖ్యంగా ఈ స్క్రీన్ షాట్ నోట్ చేసుకోండి, అవసరం అనుకుంటే మీ స్క్రీన్ షాట్ నోట్ చేసుకోండి. ఈ డిఫరెంట్ మీకు ఇన్కమ్ అవకాశాలు ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ వెరిఫైడ్, దేర్ ఇస్ నో ఇష్యూ. సో మీకు ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ ద్వారా కావచ్చు, వింటెక్ ద్వారా కావచ్చు, ఫిన్నీట్స్ ద్వారా కావచ్చు, హెచ్డిఎఫ్సి లైఫ్ ద్వారా కావచ్చు, రియల్ ఎస్టేట్ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ఇస్తూ రియల్ ఎస్టేట్ సేల్స్ ఎట్లా చేయొచ్చు, ఏఏ టూల్స్ను స్కూళ్ళల్లో కాలేజీలు ఎట్లా చెప్పచ్చు. సో సేమ్ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ స్కూళ్ళల్లో కాలేజీలు ఎట్లా చెప్పచ్చు. మీరు టాలెంట్ అయితే మీరు ఎట్లా ఇన్కమ్, సేమ్ అట్లనే మీకు ఏమైనా ఎమ్మెల్యే, లోకల్ ఎమ్మెల్యే ఎవరైనా తెలిస్తే వాళ్ళ క్యాడర్కి అందరికీ, ముఖ్యంగా విలేజ్కి 5 మందికి సైబర్ నేరాలపై అవగాహన ఇస్తూ మనం మొత్తం నియోజకవర్గాన్ని అంతా కాపాడచ్చు అన్నట్టు. సో అది ఎలా ఉపయోగపడుతుంది. సో వెబ్సైట్ డిజైనింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, సో స్కోప్ ఎట్లా ఉంటుంది, సైబర్ సెక్యూరిటీ ఆడిటింగ్, ఇవన్నీ బిజినెస్ అవకాశం ఉంది. ఎవరికైనా మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్ కాంటాక్ట్ కావచ్చు. సో ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. దీంట్లో ఇండియన్ సైబర్ వారియర్స్ వాట్సాప్ అదేది ఇండియన్ సైబర్ వారియర్స్ క్యూఆర్ కోడ్ ఉంది. సో మీరు ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరు ఇండియన్ సైబర్ వారియర్స్ క్యూఆర్ కోడ్ మాట్లాడచ్చు. నా నెంబర్ ఉంది అక్కడ 9966272121. సో మీరు నాకు మెసేజ్ ఇచ్చినా కానీ ఇండియన్ సైబర్ వారియర్స్ వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తాను. సో ఈ సామాజిక మాధ్యమము మీ ఉనికికి, మీ ఊహకు, మీ చదువుకు, మీ ఆలోచనకు, మీ విజయానికి, మీ వ్యాపారానికి, మీ భావ ప్రకటన హక్కుకి ఒక చుక్కాని కావాలి కానీ చర్మాంకం కాకూడదు. సో మేము సైబర్ సత్యాగ్రహం అని స్టార్ట్ చేసినాము అక్టోబర్ 2 నుంచి. సో ఇప్పుడు కొద్దిగా స్లోగానే ముందుకెళ్తుంది. కొద్దిగా మాకున్ని పర్సనల్ కమిట్మెంట్స్ కొద్దిగా ఫుల్ఫిల్ అయినాక ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకోవాలని, ఉప్పు సత్యాగ్రహం మాదిరి లేకపోతే ఈ టైప్లో నెక్స్ట్ లెవెల్లో తీసుకోవాలనేది ప్లాన్ ఉంది. కాకపోతే తెలుసు కదా మనకి కొద్దిగా మంచి పనులు చేయాలంటే తక్కువ సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. మనకు ఫ్రీ గురుకుల్ మాదిరి ఇట్లా ముందుకు వచ్చి చేసేవాళ్ళు సమాజంలో వేల మీద లెక్క పట్టచ్చు అన్నట్టు. సో ఇట్లా ముందుకు వచ్చి చేసేటట్టుకంటే మనం వీ కెన్ డూ వండర్స్ అన్నట్టు. సో ఇది సైబర్ నేరాల మీద బ్రీఫ్ ఇన్ఫర్మేషను. మీరు ఏదైనా క్వశ్చన్ అడగచ్చు మేడం, అన్మ్యూట్ చేయండి అండ్ లేకపోతే హ్యాండ్ రైజ్ చేయమని చెప్పండి. సో దట్ యూనో ఓపెన్ పెట్టండి మేడం మెసేజ్. సార్ ఎవ్రీవన్ అని పెట్టాను సార్ మెసేజ్ అయితే. ఎవరివన్ పెట్టండి. సేమ్ టైంలో అన్మ్యూట్ చేయండి, అంటే ముఖ్యంగా హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అన్మ్యూట్ చేయండి. మనము క్వశ్చన్ తీసుకుందాం మేడం. సార్ ఒక్కసారి మీ నెంబర్ కూడా చాట్ బాక్స్ లో పెట్టమంటారా? 9966272121 అడుగుతున్నారు. మేడం. 1 minute.
9966272121. యా, కొట్టినాను చూడండి, 9966272121. మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే గాంధీ పోస్టర్లో కిందన ఉంటుంది నంబరు. నో ఇష్యూ. సిఎన్ రావు గారికి నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, ఎస్ మేడం. మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచి మంచి విషయాలన్నీ ఇంతకు ముందు విన్నా కూడా అంతకంటే చాలా ఎక్కువ విషయాలు చెప్పారు. Thank you. నేను చాలా చాలా స్క్రీన్ షాట్స్ తీసుకున్నాను. అసలు రాసేంత టైం మీరు ఇవ్వట్లేదు. అంతా అసలు అదేదో ఎక్స్ప్రెస్ లాగా వెళ్ళిపోయారు. బాగుంది. అండ్ ఐ హావ్ నోటెడ్ డౌన్ ఆల్మోస్ట్ ఆల్ ద పాయింట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందులో నా వయసులో ఉన్న వాళ్ళకి ఇది నిజంగా చాలా అవసరం. తెలియకుండా ఎంతో మంది డిజిటల్ అసిస్టెంట్ కావడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఎల్ఎస్ రెడ్డి గారికి థ్యాంక్స్ అండి. ఇది నాకు ఈ లింక్ పంపించి నాకు దీనిలో చేరే అవకాశం కల్పించారు. సార్ నేను మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు చెప్పండి 1930కి ఒకటిసారి 2 సార్లు ఎవరికో అవసరం వచ్చి నేను ఫోన్ చేయాలని ట్రై చేస్తే వాళ్ళు దాన్ని అక్కడి నుంచి ఇంకో చోటికి నుంచి ఇంకో చోటికి ట్రాన్స్ఫర్ చేస్తూనే ఉంటారు. కానీ పరిష్కార మార్గం అనేది ఏమీ దొరకలేదు సార్ మాకు. సార్ మాట్లాడచ్చు సార్. 1930 అసలు అది పని చేస్తుందా పని చేయట్లేదా అర్థం కావట్లేదు. ఆన్సర్ చెప్పొచ్చునా సార్ నేను? చెప్పండి సార్. అలాంటి వ్యవస్థలో మనం బతుకుతున్నాం సార్. నేనేం సో చేస్తాను సార్? ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను సార్. ఏదైనా చెప్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ఇంకా గవర్నమెంట్ విమర్శించినట్లు అవుతుంది. సో విషయం చెప్పినప్పుడు మీరు ఎంత జరిగి డబ్బులు పోగొట్టుకున్నాక 1930 అండి, <1% మీకు రికవరీ ఛాన్స్ ఉందని చెప్పినాను. సో బెస్ట్ అవును. ఏంటంటే సార్, సైబర్ నేరాల్లో 100% విక్టిమ్ కాదు సార్ కారణము, సారీ నేరస్తుడు కాదు కారణము, బాధితుడే. ఎందుకు బాధితుడు అంటే బాధితునికి తాను ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నాడో తెలియకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది సార్, అంతే. ఓకే సార్. అదే మీరు ఎక్కడ సెషన్ చెప్పినా కూడా ఐ రిక్వెస్ట్ ఓన్లీ వన్ థింగ్, 1930 మీరు కంప్లైంట్